హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఈ వీడియో వచ్చేసరికి నా డెలివరీ అయిన నెక్స్ట్ స్టిచెస్ ఎక్కువ పడ్డాయి అని చెప్పి పెయిన్ కిల్లర్స్ అయితే ఎక్కిస్తున్నారు. అండ్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వకుండా. మా పాప వచ్చేసరికి పడుకుంది. తనకి కట్టుకుంటాం కదా, అది నెసరీ ఏనా? చలికాలంలో అంటే చెవులోకి గాలి వెళ్ళకూడదు, కట్టుకోకూడదు అంటారు. ఈ ఎండలకి కట్టుకోవాలి అంటే చచ్చిపోతున్నాము. ఇక్కడ వచ్చేసరికి రూమ్ లో ఎవరు లేరు. మా హస్బెండ్, నేను, పాపే ఉన్నాము. పెద్ద పాప, అమ్మ నాన్న అయితే ఇంటికి వెళ్ళారు. స్టార్టింగ్ 2 days కూడా పాలు పడలేదు. 2 days తర్వాత అప్పుడే పాలు పడ్డాయి. సో పాపకి అయితే పౌడర్ ఇచ్చారు. ఆ పౌడర్ కలిపి మా అమ్మ అయితే పాలు పడుతుంది. హాస్పిటల్లో అంతా బాగుంటది కానీ 10 minutes కి 10 minutes కి నర్సెస్ వచ్చి చూస్తూనే ఉంటారు. మనకి నైట్ టైం అయినా కూడా అసలు నిద్రే ఉండదు. పేషెంట్ కి కూడా వచ్చి చెక్ చేస్తూనే ఉంటారు. తర్వాత ఈ పాలు కలిపే వాటర్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. హాట్ వాటర్ 30 ml వాటర్ లో 1 స్పూన్ పౌడర్ వేయాలి అని చెప్పి చెప్తారు. మేము హాస్పిటల్లో 2 days ఉన్నాము. థర్స్డే డెలివరీ అయింది నైట్ కి. ఫ్రైడే సాటర్డే ఉన్నాం. సండే ఆఫ్టర్నూన్ కి మాకు డిశ్చార్జ్ చేసేసారు. ఇక్కడ మా పెద్ద పాప అయితే వాళ్ళ చెల్లితో ఆడుతుంది, పాప పాప అని చెప్పి. రా వాయిస్ ఉంచుతాను, మీరు కూడా చూసేయండి. మా పాపతో హాస్పిటల్లో ఎంత హెక్టిక్ అయిపోయింది అంటే అస్సలు ఉండేది కాదు. బాగా క్రాంకీ అయిపోయేది. అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఎత్తుకోమని చాలా ఏడ్చేది. ఇంజెక్షన్ చేశారమ్మ, ఎత్తుకోకూడదు అంటే వచ్చిన నర్సెస్ ని వాళ్ళని ఇంజెక్షన్ తీసేయండి అమ్మకి అని చెప్పి అడిగేది అనమాట. అంటే ఇంకా మాటలు రాలేదు కానీ సైకిల్ చేసి అడిగేది. ఇంకా ఈవినింగ్ అలాగా మా పెద్ద పాప అండ్ మా మేనకోళ్ళు, మా ఆయన అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అలా సరదాగా వెళ్తాము అని చెప్పి వెళ్ళారు. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది రూమ్ లో. ఇది నా డెలివరీ నెక్స్ట్ డే బ్లాగ్ అన్నమాట. కొంచెమే షూట్ చేశాను, ఎక్కువైతే షూట్ చేయలేదు. నెక్స్ట్ అయితే నా డిశ్చార్జ్ వీడియో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.